ఎలక్షన్స్ టైంలో సాధారణంగా రేటింగ్స్ బాగా ఉంటాయి. ఎస్పెషల్లీ ఇదివరకు ఎంటర్టైన్మెంట్ ఛానల్స్తో పోటీ పడినటువంటి తెలుగు ఛానళ్ళు మా టీవీ వాటితో పోటీ ఉండేది, TV9కి కానీ అట్లాగా ఆ రోజుల్లో. ఇవాళ వచ్చేటప్పటికి కేవలం న్యూస్ ఛానళ్ళ మధ్యనే పోటీ ఉంది. వీటిట్లలో TV9 ఈ మధ్యన గట్టి ఎఫర్ట్ పెట్టింది, కేసీఆర్ ఇంటర్వ్యూ లాంటి. అయితే టోటల్గా రేటింగ్ పరంగా చూస్తే TV9 కంటే కూడా ఎన్టీవీ ఫస్ట్ ఉండడం అనేది కీలకం. ఎన్టీవీ తాజాగా 71 నుంచి లాస్ట్ వీక్ కూడా నెంబర్ 1గానే ఉంది 16వ నెలలో. ఇప్పుడు 17వ నెలలో 71, 16వ వారంలో, ఇది 17వ వారంలో ఎన్టీవీ 71.0 నుంచి 71.4కి ఎదిగితే TV9 70.2 నుంచి 70.5, అంటే మైల్యూట్ 1% లోపు తేడాతో సెకండ్ ప్లేస్లోనే ఉంది. రెండో నెలలో కూడా సాక్షి థర్డ్ ప్లేస్లో ఉంది. ఇది అంతకుముందు 6th, 7th నుంచి ఏకంగా థర్డ్ ప్లేస్కి వచ్చింది. లాస్ట్ 3 వీక్స్ నుంచి ఇది కొనసాగుతోంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మీడియా అంతా అటో ఇటో అయినటువంటి సందర్భంలో దీన్ని చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 44 నుంచి 45.8కి ఇంప్రూవ్ అయింది. TV5 34.5 లాస్ట్ వీక్, ఇప్పుడు కూడా 34.5. ఫిఫ్త్ ప్లేస్లో ఉంటే ఆ తర్వాత ప్లేస్లో ABN, ఆ తర్వాత ఈటీవీ, E6, 10TV, T న్యూస్, ఈటీవీ తెలంగాణ, మహా న్యూస్, ఐ న్యూస్, రాజ్ న్యూస్ ఉన్నాయి. హైదరాబాద్లో మాత్రం TV9 నెంబర్ 1గా ఉంది. 87.7 లాస్ట్ వీక్ ఉంటే ఈ దఫా 96.5తో ఫస్ట్ ప్లేస్కి చేరింది. TV5 86.4 నుంచి సెకండ్ ప్లేస్లో ఉంది. అది 86.4 నుంచి 87.9తో సెకండ్ ప్లేస్కి చేరింది. ABN ఆంధ్రజ్యోతి థర్డ్ ప్లేసు, T న్యూస్ ఫోర్త్ ప్లేస్, అక్కడ NTV 5th ప్లేస్లో పడి ఉంది హైదరాబాద్. లేకపోతే ఏపీ తెలంగాణ బిలో 75 అర్బన్లో చూస్తే NTVనే నెంబర్ 1గా ఉంది, TV9 సెకండ్ ప్లేస్లో ఉన్నది. ఓవరాల్గా చూసుకుంటే రేటింగ్స్ లెక్కలు ఎట్లున్నాయి.